తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ శోభ కనిపిస్తోంది. టపాసులు, ప్రమిదలు, స్వీట్ల కొనుగోలు ఊపందుకున్నాయి. దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మార్కెట్లు ఆఫర్లతో టపాసులు వెల్కమ్ చెప్తున్నాయి. వినియోగదారులు క్రాకర్స్ కొనేందుకు షాపులకు క్యూ కడుతున్నారు. దీపావళి వచ్చిందంటే ఏ ఇంట్లో అయినా టపాసుల మోత మోగాల్సిందే. రకరకాల బాణాసంచా కాల్చుతూ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేయాల్సిందే. దీపావళి క్రాకర్స్ పరిశ్రమల్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసింది. అంతగా సౌండ్ పొల్యూషన్ లేని గ్రీన్ క్రాకర్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు వినియోగదారుడు. దీంతో ఎకో ఫ్రెండ్లీ, తక్కువ సౌండ్ చేసే పటాకులు మార్కెట్లో సిద్ధమైపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా టపాసుల అమ్మకాలు 2 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో లేవు. డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తిని కూడా ఆపేశారు తయారీదారులు. పలు కారణాలతో బాణాసంచా పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో గతేడాదితో పోలిస్తే టపాసుల సేల్స్ ఈసారి 25% పెరిగాయి. టపాసుల రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నా ఆఫర్లు మాత్రం వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. పిల్లల కోసం పెద్దలు టపాసులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సరసమైన ధరలుండే హోల్సేల్ షాపులకు వెళ్లి కొంటున్నారు. లాస్ట్ ఇయర్ రేట్స్ కంటే 1.5 times పెరిగింది ప్రొడక్షన్ కాస్ట్. శివకాశి నుంచి మేము తెచ్చుకున్నాము. రేట్స్ ఎక్కువ అవ్వడం వల్ల కస్టమర్స్ ప్రిఫర్ చేయలేకపోతున్నారు. ఫుల్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ దగ్గర లేదు. తర్వాత వాళ్ళు కొనాల్సిన దాంట్లో బడ్జెట్ని బట్టి తక్కువ తీసుకుంటున్నారు. సేల్స్ చాలా తక్కువ ఉంది. సేల్స్కు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కొనట్లేదు, మేము కూడా అమ్మట్లేదు. కొన్ని బ్యాన్ చేసిండ్రు గవర్నమెంట్ కాబట్టి. సర్టిఫైడ్ ఉన్నవే మేము అమ్ముతున్నాము. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే సేల్ చేస్తున్నాము. కరోనా కారణంగా 2 ఏళ్లుగా ఎవరూ పండుగను అంతలా జరుపుకోలేదు. ఈసారి వైరస్ ప్రభావం తగ్గడంతో జనాల్లో మళ్లీ పాత జోష్ కనిపించింది. ఈసారి దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైపోయారు. రేట్లు ఎంతున్నా ఇంట్లో పిల్లలు గొడవకైనా టపాసులు కొనాల్సిన పరిస్థితి. దీంతో గతంలో 4,000 రూపాయల వరకు టపాసులు కొన్నవాళ్లు ఈసారి 2,000తో సరిపెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరము ఇక్కడ శివకాశి దీపావళి పటాసులు చాలా మంచిగా పెడతారు. కేజీ ప్రకారం సేల్స్ జరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది, అమ్ముతారండి. చాలా బాగుంటుంది. ఈసారి మేము చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. ఈసారి చాలా బాగుంది. అసలు చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గ్రీనరీని ఎఫెక్ట్ చేయకుండా ఉండే క్రాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. మన క్రాకర్స్, మనం యూజ్ చేసే క్రాకర్స్ మన పొల్యూషన్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండే క్రాకర్స్ ఏవైనా సరే వాడచ్చు. మినిమం రిక్వైర్మెంట్ ఉన్న పొల్యూషన్ని మీట్ అయ్యగలిగే క్రాకర్స్ని యూజ్ చేయండి. సో చిన్నపిల్లలు ఎస్పెషల్లీ క్రాకర్స్ యూజ్ చేసేటప్పుడు ముఖ్యంగా కాటన్ క్లాత్స్ యూజ్ చేయటం అన్నది ఇంపార్టెంట్. పిల్లలకి కాటన్ క్లాత్స్ వేయటము, తర్వాత ఒక బకెట్ ఆఫ్ వాటర్ అనేది పక్కన పెట్టుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. క్రాకర్ యూజ్ చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి కాల్చండి. స్పెక్టకిల్స్ యూజ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా డైరెక్ట్ ఎఫెక్ట్ లేకుండా ఐస్కి కొంచెం దూరంగా ఉండి పిల్లల చేత కాల్పించడం అనేది అందరికీ మంచిది. మొత్తానికి మార్కెట్లో టపాసులు ఆఫర్లతో ఆహ్వానిస్తున్నాయి. పిల్లలు పెద్దలు షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. దీంతో ఏ షాపు చూసినా కస్టమర్లతో కిటకిటలాడుతోంది.